హలో హాయ్ అండి. అందరికీ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ న్యూస్‌కి అందరికీ నమస్కారం అండి. కొత్తవారు మన ఛానల్ చూస్తుంటే వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే ఇవాళ మీ ముందుకు రావడం ఏందంటే ఏపీ కానిస్టేబుల్ ఉమెన్స్‌కి సంబంధించి 30 డిస్ట్రిక్ట్స్ సంబంధించి మనం ఓవరాల్‌గా ఆహ్, ఎంతమంది ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్నెన్ని పోస్టులకి ఎంతమంది ఎలిజిబిలిటీ అయ్యారు? అలాగే ఎంత రేషియో ఉంది? మొత్తం ఇదొక వీడియోలో మీ ముందు చెప్పడం జరుగుతది. ముందుగా మనం చూసుకున్నదైతే ఓవరాల్‌గా ఏ డిస్ట్రిక్ట్‌లో అంటే ఓవరాల్‌గా ఎన్ని పోస్టులున్నాయి మొత్తం 30 డిస్ట్రిక్ట్ మొత్తం చెప్తాము. చూడండి ముందు చూసుకున్నైతే మనం ఏపీ కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ 13 డిస్ట్రిక్ట్‌కి సంబంధించి వైస్ పోస్టులు శ్రీకాకుళం చూసుకునైతే మనము 100 పోస్ట్స్ ఇచ్చారు. అలాగే విజయనగరం తీసుకుంటే 134, అలాగే విశాఖపట్నము సిటీ, రూరల్ సిటీలో వచ్చి 187, అలాగే ఆహ్, రో సిటీలో వచ్చి విశాఖపట్నం సిటీలో వచ్చి 187, రూరల్ వచ్చి 159 ఓవరాల్‌గా 346. అలాగే ఈస్ట్ గోదావరి చూసుకుంటే 298, రాజమండ్రి అర్బన్ దాంట్లో ఈస్ట్ అర్బన్ అండి 83, ఓవరాల్‌గా 381. అలాగే చూసుకునైతే వెస్ట్ గోదావరి వచ్చి 204, కృష్ణాలో విజయవాడ సిటీ వచ్చి 250, కృష్ణా డిస్ట్రిక్ట్‌లో వచ్చి 150, ఓవరాల్ చూస్తే 400 ఉన్నాయి అక్కడ వేకెన్సీ. అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ తీసుకుంటే అర్బన్, రూరల్ 2 ఉంటాయి. ఓవరాల్‌గా దాంట్లో 380 పోస్టులు ఉన్నాయి. అలాగే ప్రకాశం చూసుకున్నదైతే 205, అలాగే నెల్లూరు చూసుకున్నదైతే 160 పోస్టులు. అలాగే అంటే ఈడ మీ ముందు ఏందని చెప్తున్నానంటే ఓవరాల్‌గా ముందు వివరిస్తున్నాను. 13 జిల్లాలకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించి నెక్స్ట్ ఉమెన్స్‌కి ఎన్ని ఉన్నాయి అట్లాగా ఉన్నాయి చెప్పడానికి ముందు ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని ఉన్నాయో కూడా తెలిస్తే ముందు మంచిదని చెప్తున్నాను. అలాగే చూసుకున్నైతే నెల్లూరు 160, కర్నూలు 285, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప 325, అనంతపురం 310, చిత్తూరులో చూసుకున్నైతే దీంట్లో చిత్తూరు 240, దాంట్లో తిరుపతి రూరల్ చూసుకుంటే 110, 240, 110, ఓవరాల్ 350. ఓకే అండి. ఈ 30 డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ముందుగా మనకి ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఇచ్చినలో ఏ డిస్ట్రిక్ట్‌లో ముందు ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాంట్లో ఎక్కడ రూరల్ ఎన్ని, అర్బన్ ఎన్ని ఉన్నాయని ఇక్కడ మీకు చూపించడం జరిగింది. సో, ఇక్కడ నెక్స్ట్ దాంట్లో ఏందంటే చూసుకున్నైతే డైరెక్ట్‌గా అర్బన్, రూరల్ 2 కలిపి ఒకేసారి చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి ఏపీ కానిస్టేబుల్ ఉమెన్స్ 30 డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకునైతే అంటే ఓవరాల్‌గా నేను 6100 పోస్టులకు గాను 6100 పోస్టులకు గాను ఓవరాల్‌గా మనం చూసుకుంటే మన రిపోర్ట్ వచ్చిన ప్రకారం చూస్తే 39,000 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఇక్కడ మనం ఏందంటే ఓన్లీ ఉమెన్స్ వరకు చెప్పడం జరుగుతుంది. ఈ ఉమెన్స్ సంబంధించి 13 డిస్ట్రిక్ట్ సంబంధించి అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే చూడండి. ఇక్కడ 118 + 2 129 టోటల్ క్వాలిఫై. అంటే ఇక్కడ ఏంది ఫస్ట్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌లో వాళ్ళకి 2 డేస్, 3 డేస్ కేటాయించారు. సో, అట్లాగా నేను ఓవరాల్‌గా ఫస్ట్ రోజు ఎంతమంది వచ్చారు, సెకండ్ రోజు ఎన్ని రోజులు, థర్డ్ రోజు ఇటని ఉన్నాయి. సో, ఇదండి ఫస్ట్ రోజు 118 శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి నేను డైరెక్ట్‌గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఫస్ట్ రోజు 118, అలాగే సెకండ్ రోజు చూసుకుంటే 129, 2 కలిపితే 247 అంటే టోటల్ క్వాలిఫై. అంటే మహిళలకు సంబంధించండి. రెండు రోజులకు సంబంధించి 247. ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసి 100 పోస్ట్స్ ఉన్నాయి. 100 పోస్టులు ఉన్నాయి. సో, మహిళలకు 33% రిజర్వేషన్ ఉంటాయి. సో, 100లో 33 అంటే ఆల్మోస్ట్ తీస్తే 33%, 33 పోస్టులు ఇదండి అక్కడ. దీనికి చూసుకునైతే దీనికి రేషియో ఎంత ఉండొచ్చంటే 1:7 అంటే ఒక పోస్ట్‌కి వచ్చి 7 గాని 8 మంది ఉంటారండి. అర్థమైందండి? ఇది అమ్మాయిలకు అక్కడ 247 క్వాలిఫై అంటే ఆడ 100 పోస్టులు 33 పోస్టులు ఉన్నాయి. సో, లెక్కేసుకోండి. ఇట్ట కాదన్నా ఒక పోస్ట్‌కి 7 గాని 8 మంది ఒక పోస్ట్‌కి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి. ఓకే అండి. నెక్స్ట్ తూర్పుగోదావరికి సంబంధించి. ఇప్పుడు తూర్పుగోదావరి చెప్తున్నాను. అంటే ఇది డైరెక్ట్‌గా అండి. అంటే రూరల్, అర్బన్ అన్నీ కలిపేసి చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ చూసుకోండి. 180 ఫస్ట్ రోజు చూసుకునైతే 180 మెంబర్స్, సెకండ్ రోజు 203, ఓవరాల్ 383 మంది క్వాలిఫై అయ్యారు. ఫస్ట్ మొత్తం అంటే రెండు రోజులు కలిపి 383. అలాగే చూసుకునైతే మనకు అక్కడ 381 అంటే ఏం 381 ఓవరాల్ పోస్టులు అక్కడ ఉన్నాయి. దాంట్లో ఇది ఉమెన్స్‌కి 124 ఇచ్చారు. 124 రావడం జరిగింది. అంటే 381లో ఉమెన్స్‌కి ఎంత ఇస్తారు 33% రిజర్వేషన్‌కి సంబంధించి ఉంది కాబట్టి సో, దాన్ని చేస్తే 124 ఉన్నాయి. దేంట్లో సో, వీళ్ళు 383 మంది
క్వాలిఫైయర్ కాబట్టి ఈ ఏడాది చూసుకునే తూర్పుగోదావరికి సంబంధించి ఒక పోస్ట్‌కి వచ్చి ముగ్గురు కాంపిటీషన్ ఉంది. అర్థమైంది కదండీ! అర్థం కాకుంటే మళ్ళా మరొకసారి పాజ్ చేసుకొని చూడండి. అంటే ఓకే అండి. మనం నెక్స్ట్ చూసుకుంటే పశ్చిమ గోదావరి అండి. సేమ్ అట్లాగా ఇక్కడ 102, 117 రెండు చూసుకుంటే 219 ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు ఉంది. అంటే కొంతమంది అప్పీల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్నీ కలుపుకొని మొన్న వచ్చిన డేటా ప్రకారం 219 అటు వచ్చింది. సో అక్కడ ఎన్ని పోస్టులు ఉంటే 204 పోస్టులు ఉన్నాయి. ఓకే అండి. 204 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్‌గా అండి ఇక్కడ పోస్ట్ 204 ఏంటి మధ్యలో వేసి రౌండ్ చుట్టా చూడండి. ఇవి వచ్చి ఓవరాల్‌గా అక్కడ ఏ డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయని ముందుగా మీకు చెప్పాను ఫస్ట్ ఎంటరింగ్‌లోనే. అదే అండి 204. సో సంబంధించి చూసుకున్నైతే దానిలో 204లోనే 68 అండి ఉమెన్స్‌కి. వీళ్ళకి చూసుకున్నైతే సేమ్ కాంపిటీషన్ పశ్చిమ గోదావరికి ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది 1:3. అలాగే ఇప్పుడు మనం ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రోజు ఉమెన్స్ 123 మంది ఇది క్వాలిఫై అండి. అంటే ఎంత వచ్చిర్రు ఆ రోజు ఎంతమంది అనేది నేను డైరెక్ట్‌గా చాలా గ్యాదర్ చేసి తీసుకోవడం రావడం జరిగింది. అలాగే చూసుకున్నైతే ఫస్ట్ 123, 114 అలాగే ఓవరాల్ రెండు కలిపి చూసుకుని రెండో రోజు కలిపి 237 అండి. మొత్తం రెండో రోజు మళ్ళీ అప్పీల్ అయ్యారండి. అప్పీల్ అయినా కానీ మొత్తం కలుపుకున్నా కానీ అటు ఇటు అంటే కొంతమంది ఆరోగ్యం ఒకరోజు ఆరాక మొత్తం లాస్ట్ రోజు 10వ తారీఖు వచ్చారు. మొత్తం కలుపుకొని 237 ప్లస్ ఆర్ మైనస్. సో 205 పోస్టులు ఉన్నాయండి ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో. సో ఉమెన్స్‌కి వచ్చి 68 పోస్టులు ఉంటాయండి. అంటే ఇక్కడ 68 మిగతా అన్ని మెన్స్‌కి అండి. ఓకే అండి. దాంట్లో ఒక ఉమెన్‌కి అంటే ఎట్ట కాదన్నా 68 పోస్టులు ఉంట్లో ఒక పోస్ట్‌కి 1:4 అండి. 204 మెంబర్స్. ఒక పోస్ట్‌కి నలుగురు కాంపిటీషన్ ఉంది ప్రకాశం డిస్ట్రిక్ట్. అలాగే మనం కర్నూలు చూసుకున్నదైతే 148, 173 ఓవర్‌గా 321 పోస్ట్ 321 ప్లస్ అపీల్ అయిందండి. అప్పుడు నేను అంటే మొన్న గ్యాదర్ తీసుకున్నాను. మరి తీసుకోలేదు. మామూలుగా ఒక ప్లస్ ఆర్ ఒక 10 మెంబర్స్ పెరుగుతారు అంతేగాని డేటా మాత్రం ఏం మారరు. ఓవరాల్‌గా మనం చూసుకునేది 39,000 అండి. మళ్ళీ మీకు పూర్తి చెప్తాను. ఓవరాల్‌గా ఎన్ని డిస్ట్రిక్ట్ వచ్చాయి. ఇది ఉమెన్స్ చెప్పడం బాయ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు. ఏ డిస్ట్రిక్ట్‌లో మొత్తం ఎంతమంది పోస్ట్ ఉంది. బాయ్స్‌కి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఉమెన్స్ సంబంధించి. సో అంటే ఇది మీ సిస్టర్‌కి గాని, మీ బ్రదర్‌కి గాని, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే అండి. ఇక్కడ మనం కర్నూలు డిస్ట్రిక్ట్ చూసుకుంటే 285 పోస్టులు ఉంటాయండి. ఓవరాల్‌గా అండి ఇక్కడ 92 పోస్టులు లేడీస్‌కి అండి. దేనికి చూసుకుంటే ఒక పోస్ట్‌కి వచ్చి నలుగురండి. ఒక పోస్ట్‌కి వచ్చి నలుగురు ఉంటారండి. ఓకే అండి. ఇదిగో చూడండి. ఒక పోస్ట్‌కి వచ్చి నలుగురు. ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే తిరుపతి, చిత్తూరు రెండు కలుపుకొని ఒకేసారి చెప్తున్నా. ఫస్ట్ 81 ప్లస్ 180 ప్లస్ 161 అప్పీల్ ప్లస్ ఇంకా పెరిగారండి. ఓవరాల్ చూస్తే 350 పోస్టులు ఉన్నాయండి తిరుపతి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి. అలాగే ఉమెన్స్ చూస్తే 115 వస్తాయండి. రిజర్వేషన్ 33% రిజర్వేషన్ కాబట్టి ఉమెన్స్‌కి. సో ఒక పోస్ట్‌కి వచ్చి ఇద్దరండి అక్కడ. ఇట్ట కాదన్నా కడప చూసుకుంటే మనం కడప చూసుకుంటే ఓవరాల్‌గా 213 మంది క్వాలిఫై అయ్యారు. అక్కడ 325 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 107 ఉమెన్స్‌కి ఉందండి. అంటే నేను డైరెక్ట్‌గా వేసేసాను ఇక్కడ చూసుకోండి. ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఇప్పుడు గుంటూరు అండి. గుంటూరు చూసుకునైతే గుంటూరు చూసుకుంటే 106, 119, 159 ఓవరాల్‌గా 384 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఉమెన్స్ అండి. దాంట్లో పోస్టులు 380 అండి. దాంట్లో ఉమెన్స్‌కి ఎన్ని ఇస్తారంటే 123 పోస్టులు ఇస్తారండి. దాంట్లో గుంటూరు డిస్ట్రిక్ట్‌లో 1:3 రేషియో ఉందండి ఉమెన్స్‌కి. ఓకే అండి. ఇది టోటల్ అని చూద్దాం. నెక్స్ట్ విజయనగరం చూసుకునైతే మనకు 314 ప్లస్ 323 ఓవరాల్‌గా 983 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఓవరాల్‌గా ఉమెన్స్ అండి అక్కడ క్వాలిఫై అయ్యారు. పోస్ట్ చూసుకునైతే 134 టోటల్ పోస్టులు చూసుకునైతే మనకి విజయనగరం చూసుకుంటే 134 పోస్టులు ఉన్నాయండి అక్కడ. ఓవరాల్‌గా ఉమెన్స్‌కి వచ్చిన వస్తాయంటే 44 పోస్టులు అంటే 44 పోస్టులు వస్తాయి. ఇక్కడ మరీ హెవీ కాంపిటీషన్ ఉందండి. ఒక పోస్ట్ ఇక్కడ ఎంతమంది 983 మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి ఒక పోస్ట్‌కి వచ్చి 11 అంటే 1:10 అండి. 1:11 అనుకోండి. సో చాలా కాంపిటీషన్ ఉందండి విజయనగరం మాత్రం. అలాగే మనం నెల్లూరు డిస్ట్రిక్ట్ తీసుకుంటే
197 మెంబర్స్ ఉమెన్స్ ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ 160 పోస్ట్ చాలా తక్కువ ఉన్నాయండి. ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంది. ఉమెన్స్‌కి 51 పోస్టు 1:4 అండి ఉమెన్స్‌కి. విశాఖపట్నం అయితే డైరెక్ట్‌గా ఇక్కడ ఎంతమంది క్వాలిఫై అయ్యారు 576 అండి. పోస్ట్ చూసుకుంటే 346 అండి. అలాగే ఉమెన్స్ చూస్తే 124 పోస్టులు అండి. ఎట్టగానో 1:5 రేషియో అండి. ఇక్కడ 1:5 రేషియో ఉంటది. అలాగే అనంతపురం చూసుకుంటే ఓవరాల్‌గా 310 పోస్టులు 310 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ ఉమెన్స్‌కి ఎట్టగానే 102 అండి. నేను కనుక్కున్నాను. కానీ ఇక్కడ అంటే 102 పోస్టులు ఉన్నాయి ఉమెన్స్‌కి. టోటల్ పోస్ట్ ఇచ్చారు. అంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారో సరిగ్గా నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్‌కి అక్కడ కాంటాక్ట్ చేశాను. ఇన్ఫర్మేషన్ ఈ 2 కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా కనుక్కున్నాను. ఇది సరిగ్గా రాలేదండి. కనుక్కున్నాను. ఓకే అండి. ఇప్పుడు 1:3 ఉందండి. అలాగే ఎట్లాగాని కృష్ణాకి 350 పోస్టులు ఉన్నాయి. అంటే 350 పోస్టులు ఉన్నాయి. ఎట్లాగన్నా 115 ఎట్లా కాదన్నా దీనికి కూడా 1:3 1:4 ఉండొచ్చండి. ఇంత ఉండొచ్చు రేషియో. ఇదండి ఇవాళ మహిళలకు సంబంధించి పోస్ట్ గురించి చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా ఏ డిస్ట్రిక్ట్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం వివరించడం జరిగింది. ఇది ఏపీ కానిస్టేబుల్ ఉమెన్స్ ఈవెంట్స్ ఓవరాల్ 13 డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మేము ఎంత ప్రయత్నించినా అక్కడ ఇన్ఫర్మేషన్ చాలా బయటికి రాలేదు. ఎంత గ్యాదర్ చేసినా రావటం లేదు. ఆ 2 డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్, అనంతపురం అసలు బయటికి రావటం లేదు. ఏమో అండి. మీకు తెలిస్తే కొద్దిగా కింద మెసేజ్ చేయండి. అదే మెసేజ్ బాక్స్‌లో. ఇదండి 13 డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఇదండి ముందు చెప్పడం జరిగింది. ఇదండి 13 డిస్ట్రిక్ట్‌కి సంబంధించి 13 శ్రీకాకుళం, విజయనగరం ఓవరాల్‌గా అంటే ఇది ఏందంటే మనం అఫీషియల్ వెబ్‌సైట్ నుండి తీసుకోవడింది. ముందుగా అర్బన్, రూరల్ మొత్తం కలుపుకొని ఒకేసారి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పడం జరిగింది. ఇదండి. ఓకే అండి. మరొక వీడియోలో మొత్తము బాయ్స్, గర్ల్స్‌కు ఎంతమంది ఒక్కో పోస్ట్‌కి ఎంతమంది కాంపిటీషన్ మొత్తం చెప్తాను. ఓవరాల్ చూసుకునైతే మనకి ఎగ్జామ్ ఎట్లైనా ఉండొచ్చు. మొన్న మనకు న్యూస్ చూసుకునైతే మార్చి ఆర్ ఏప్రిల్ అని ఇచ్చారు. మార్చి ఎండింగ్ గానీ ఏప్రిల్ ఎండింగ్ గానీ ఉండొచ్చని ఇచ్చారు. ఓకే అండి. ఈలోపు ఇంగ ఈవెంట్స్ అయిపోయినాయి కాబట్టి అయిపోయినాయి కాబట్టి నిన్న గుంటూరు అయిపోయింది. 1 తారీఖు నిన్న ఈవెంట్ జరిగింది గుంటూరులో కూడా. సో, అందుకని ఈ మార్చి గానీ, ఏప్రిల్ గానీ ఇచ్చేశారు ఒక న్యూస్ పేపర్‌లో. అది మీ ముందుకి చాలామంది వచ్చి ఉంటది కాబట్టి సో, ఈలోపు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. త్వరగా ప్రిపేర్ కాండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో ఇంకొక వీడియోతో బాయ్స్, గర్ల్స్‌కి ఎంత కాంపిటీషన్ ఉంది, బాయ్స్‌కి ఈసారి ఎంత కాంపిటీషన్, ఓవరాల్‌గా ఎంతమంది ఉన్నారు ఓవరాల్‌గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. అంటే 2 డిస్ట్రిక్ట్ అది ఇన్ఫర్మేషన్ రాలేదు. అందుకే అండి ఆ వీడియో చేయలేదు. ఎప్పుడో అన్నీ రెడీ చేసినా గానీ విశాఖపట్నంలో కృష్ణా డిస్ట్రిక్కు అక్కడ బాయ్స్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ రాలేదండి. అందుకే ఆగినాము. ఓకే అండి. మరొక వీడియో అంటే కనుక్కొని చెప్తాను. నెక్స్ట్ రేపు గానీ, ఎల్లుండి గానీ చేసి పంపిస్తాను వీడియోలో. ఓకే అండి. కొత్తవారు చూస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఇదే అండి మనం ఇలా చూసుకుంటే ఏపీ కానిస్టేబుల్‌కి సంబంధించి ఉమెన్స్ 13 డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఇది చాలా కష్టపడి గ్యాదర్ చేయడం జరిగిందండి. ఎంత పోస్టులు ఉన్నాయని 6100కి ఓవరాల్‌గా ఎట్లా కాదన్నా గానీ మహిళలు చూసుకుంటే 4034 అండి. సారీ అండి. ప్లీజ్ రెక్టిఫై దట్ నేమ్. 4034 ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం ఒక కృష్ణా డిస్ట్రిక్ట్ ఒకటి వస్తే ఆల్మోస్ట్ ఎట్టగానన్నా ఒక 100 మెంబర్స్ లేదా 200 మెంబర్స్ వేసుకున్నా కానీ 4300 మధ్యలో రేంజ్‌లో ఉంటదండి. ఇంతే అండి. ఇవాళ ఉమెన్స్‌కి ఇంత 4000 ఓవరాల్ 13 డిస్ట్రిక్ట్ కలిపి అట్టగాదన్నా 4500 మంది మధ్యలో అంటే 4300 మంది వచ్చారండి ఓవరాల్‌గా చూసుకునైతే. ఇదండి ఇవాళ మీకు అసలైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఈసారి 13 డిస్ట్రిక్ట్ ఓవరాల్‌గా మన 13 జిల్లాలకు సంబంధించి మొత్తం పూర్తి వీడియో ఉమెన్స్, మెన్స్ మొత్తాన్ని కలిపి మొత్తం ఇంకొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.